డాకు డాకు మహారాజ్ మన సంక్రాంతికి వచ్చిన సినిమా. ఇప్పుడు దీని గురించి ఎందుకంటే అప్పుడు మనకు తెలుసు 136 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. పోటీలో సంక్రాంతికి వస్తున్నాం లేకుండా 150 కోట్లు దాటింది. ఇది మొట్టమొదటి సినిమా అయింది బాలయ్యకి. అయినా కానీ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో వచ్చింది. నెట్ఫ్లిక్స్లో కూడా పెద్ద హిట్ అయింది. చాలా దేశాల్లో టాప్ 10లో నడిచింది చాలా వారాల పాటు. ఇక రీసెంట్గానే ఒక వీడియో చేశాను నేను. ఎందుకంటే ఈ సినిమా 100 రోజులు అయ్యింది మన చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో, రోజుకు 4 ఆటలతో. ఇక ఇప్పుడు అంటే 2 రోజుల క్రితమే మనము బాలయ్య బర్త్డేకి చూసాము అఖండ 2 తాండవం టీజరు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా డాకు మహారాజ్ 150 రోజులు ఒకే థియేటర్లో రోజు 4 ఆటలతో నడవడం అనేది ఇంకొక రికార్డ్. ఇది అంటే ఇలాంటి రికార్డులు సీనియర్ యాక్టర్ అంటే బాలయ్యకే సాధ్యం. ఇది చిరంజీవి కూడా కొన్ని ఉన్నాయి కానీ బట్ బాలయ్యకి 1984 నుంచి కూడా మంగమ్మ గారి మనవడి నుంచి కూడా సంవత్సరాలు ఆడిన సినిమాలు ఉన్నాయి, సిల్వర్ జూబ్లీలు ఉన్నాయి ఇలా. కానీ ఈ రోజుల్లో ఒక రెండు వారాలే థియేటర్లో ఆడడం కష్టమైన ఈ రోజుల్లో అఖండ నుంచి చూసుకుంటే అఖండ అలాగే ఆడింది థియేటర్స్లో. ఎస్పెషల్లీ రాయలసీమ సైడ్ ఎక్కువ ఆడతాయి అఖండ కానీ, లెజెండ్ కానీ, వీరసింహారెడ్డి కానీ, మళ్ళా నేలకొండ భగవంత్ కేసరి కానీ, ఇప్పుడు డాకు మహారాజ్. వరుసగా ఇది ఏమంటారు 4వ సినిమా. అంటే 100 రోజులు 150 రోజులు ఆడడము అదే థియేటరు, అదే ఊరు చిలకలూరుపేట వెంకటేశ్వర థియేటర్లోనే. సో ఇక త్వరలో మనకు సెప్టెంబర్లో అఖండ తాండవం రాబోతుంది కాబట్టి అంతవరకు ఈ సినిమానే ఉంటుంది ఆ థియేటర్లో. 175 రోజులు ఖచ్చితంగా ఆడుతుంది. ఇంకా 200 కూడా ఆడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ ఏమో థియేటర్లో రెంట్లు కూడా గిట్టుబాటు కావట్లేదు అని థియేటర్ ఓనర్స్ గగ్గోలు పెడుతుంటే, ఇంకో సైడ్ ఈ సినిమా మరి 4 షోస్ ఎలా ఆడుతుంది, జనాలు చూస్తున్నారా, వస్తున్నారా, లేక ఫ్యాన్స్ ఆడిస్తున్నారా రికార్డు కోసము, ఏం అర్థం కావట్లేదు నాకు. బట్ ఏదేమైనా సినిమా అయితే 150 రోజులు కంప్లీట్ అయింది చిలకలూరుపేట వెంకటేశ్వర థియేటర్లో డాకు మహారాజ్. అదొక రికార్డ్. ఇంకా ఇలాంటి రికార్డ్స్ ఒక బాలయ్యకి సాధ్యం. జై బాలయ్య. ఓకే, బాయ్.